చాలాసార్లు మనం ఇంతే అనుకుంటాం, అన్నా నిన్న మొన్నటి వరకు అయితే ఛాన్స్ ఉంది కానీ ఈ రోజుకి అస్సలు ఛాన్స్ లేదన్నా, బయటపడే వీలే లేదన్నా, అసలు అవకాశం లేదన్నా, ఇక తిరిగి మళ్ళీ మళ్ళుకునే ఛాన్స్ లేదన్నా. ఓకే, నీకు లేదు, దేవుడికి కూడా లేదా? నీకు ఏ ఛాన్స్ లేదన్నప్పుడు దేవునికి ఇంకా 1000 దారులు ఉంటాయి, 1000 ఛాన్సులు ఉంటాయి దేవునికి. ఇక్కడ అదే జరిగింది. రాజాజ్ఞ అంటే తిరుగులేదు, రాజముద్రబడి తాకీదు వెళ్ళిందంటే తిరుగులేదు. అందరికి వెళ్ళింది, తాకీదులు చేరినాయి, వాళ్ళు కూడా కత్తులు నూరుకుంటున్నారు ఆ రోజుకి యూదుల్ని చంపేయటానికి. కానీ మధ్యలోనే తిరగబడింది వ్యవహారం. చంపుదామని కత్తులు నూరిన వాళ్ళంతా కత్తి పాలయ్యారు. ఉరి తీద్దామని ఉరి కొయ్య సిద్ధం చేసిన వాడు సిద్ధం చేసిన ఉరి కొయ్యకు వ్రేలాడాడు. ఎస్తేరు అహస్వేరోషుతో మాట్లాడిన తర్వాత అతను ముద్ర ఉంగరం ఇచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చినట్టు రాయించుకో ఇదిగో అని ముద్ర ఇచ్చినప్పుడు ఏమని రాయించింది తెలుసా? ఎవరెవరైతే మిమ్మల్ని హతం చేయాలని సిద్ధపడ్డారో అదే డేట్కి వాళ్ళని న్యాయం చేయండి. సేమ్ ఉరికొయ్య, సేమ్ డేట్. ఇటు పడాల్సింది అటు పడింది, జస్ట్ అట్లా తిరగబడిద్ది అంతే. అప్పటిదాకా అర్థం కాదు నీకు ఏం జరిగిద్దో ఉత్కంఠ. నీ జీవితానికి సంబంధించైనా, సంఘానికి సంబంధించైనా, నీ భక్తి జీవితానికి సంబంధించైనా దేవుని జోక్యం అలా ఉంటుంది. అయిపోయిందిరా నాయన, ఇంకా ఛాన్స్ లేదన్న ఆఖరి నిమిషంలోనైనా ఒక బలమైన అద్భుతం జరిగించి మొత్తం తిరగరాసే శక్తి కలిగిన వాడు మన దేవుడు.